వైసీపీ గుణపాఠం, బాబు లోకేష్ అప్రమత్తం. ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్న వైసీపీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ గుణపాఠం నేర్చుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో చంద్రబాబు నాయుడు, లోకేష్ తరచూ మాట్లాడుతున్నారు. చంద్రబాబు బిజీగా ఉంటే లోకేష్ ఏదో ఒక సమయంలో తమ పార్టీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో మాట్లాడేందుకు సమయం కేటాయిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు చెప్పింది వినడంతో పాటు సమస్యల పరిష్కారానికి చంద్రబాబు, లోకేష్ చొరవ చూపుతున్నారు. మంత్రులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన బాబు. సీఎం చంద్రబాబు పింఛన్ పంపిణీ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి మంత్రివర్గంలో యువతకి అవకాశం ఇచ్చానని అన్నారు. ప్రజలు మంత్రులతో పనులు చేయించుకోవాలన్నారు. మంత్రులు కూడా వారు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లేదంటే ప్రూవ్ చేయించాల్సిన బాధ్యత తనపై ఉందని వేదికపై ఉన్న మంత్రులు నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాసులకు బాబు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. వైఎస్ జగన్ తో భేటీపై డీకే శివకుమార్ క్లారిటీ. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో వైసీపీ అధినేత వైఎస్ జగన్ భేటీ అయినట్లు వార్తలు వైరల్ కావడంతో దీనిపై స్వయంగా ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. తనను ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిశారంటూ వస్తున్న వార్తలు అవాస్తవం అని తన ఎక్స్ ఖాతాలో ప్రకటించారు. తెలంగాణలో స్మార్ట్ సిటీ మిషన్ గడువు పొడిగింపు. స్మార్ట్ సిటీ మిషన్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ సిటీ పనులను మార్చి 2025 వరకు పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో వరంగల్, కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులు కొనసాగనున్నాయి. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ నెల 24న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిసి స్మార్ట్ సిటీ మిషన్ కాల పరిమితిని వచ్చే ఏడాది జూన్ వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. టీమిండియాకు 125 కోట్ల బంపర్ ప్రైజ్ మనీ. భారత క్రికెటర్లపై కనకవర్షం కురుస్తోంది. 17 ఏండ్ల తర్వాత T20 ప్రపంచ కప్ ను దేశానికి అందించిన టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ ఏకంగా 125 కోట్ల బంపర్ ప్రైజ్ మనీ ప్రకటించింది.